నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను రాజేష్. ప్రస్తుతం రోహిత్ శర్మ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు షమీ మహమ్మద్ ఇవాళ ఇంటర్నెట్ లో కాంగ్రెస్ కి బాప్ రోహిత్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆమెను ప్రశ్నించినటువంటి సందర్భంగా ఆమె కూడా ఇవి నా పర్సనల్ వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదంటూ కూడా కౌంటర్ చేస్తున్నారు. మరోవైపు అసలు రోహిత్ శర్మ మీద బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం సమంజసమా కాదా? పెద్ద ఎత్తున నెటిజన్స్ అందరూ ఇవాళ తిరగబడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యవహారం మీద మాట్లాడితే మనతో పాటు ఫిలిం క్రిటిక్ అట్లాగే విశ్లేషకులుగా ఉన్నటువంటి దాసరి విజ్ఞాన్ మనతో పాటు చేయాలంటున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి షామా మహమ్మద్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు రోహిత్ శర్మ బాడీ షేమింగ్, రోహిత్ శర్మ బరువు తగ్గాలి, లేదంటే ఆయన గతంలో క్యాప్టెన్స్ కంటే కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు, సరిగా ఆడలేకపోతున్నాడు, ఇటువంటి వ్యాఖ్యలు. దాన్ని ఇవాళ పెద్ద ఎత్తున ఖండిస్తుంది సమాజం. క్రికెట్ లవర్స్ మరి ముఖ్యంగా ఈమెను వ్యతిరేకిస్తారు, పార్టీ మీద కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఈమె ఖండించుకుంటుంది, నా వ్యాఖ్యలు వ్యక్తిగతం, నాకు పార్టీకి దీనికి సంబంధం లేదు. అసలు అటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతం అయినప్పటికీ చేయడం సమంజసం, బాడీ షేమింగ్ కరెక్టా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీసీఐ ఊరికే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవాలి. ఊరికే వచ్చి రెజ్యూమ్ పెట్టుకొని రాగానే ఐ వాంట్ బి ఏ ప్లేయర్ అంటే వచ్చి తీసేసుకుంటా వచ్చి ఆడేసి ఆ ప్లేయర్ లోపడి ఎప్పుడు కూడా అలా చేయదు. వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీంలోకి రావాలి అంటే ఒక్కొక్కరికి ఎంతో 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 ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తారు అందరూ, వాళ్ళ గల్లీలో ఆడి వాళ్ళకి ఇంకెక్కడ ఆడి టోర్నమెంట్స్ అండర్-10, అండర్-13, 16 స్టేట్, రంజీ ఎక్కడెక్కడికి వెళ్ళి అక్కడికి వస్తారు ఆ స్థాయికి. అండ్ నెక్స్ట్ బాడీ ఫిట్నెస్ అనేది వాళ్ళు చూసుకుంటారు, మనం మాట్లాడడానికి. అండ్ ఫిట్ గా ఉంటేనే తన అరుగుడు. నెక్స్ట్ క్యాప్టెన్. ఇక్కడ ఒక అంశం, ఫిట్నెస్ కి లా ఉంటుంది, పొట్టు ఉంటుంది, తేడా ఉందా? లేదంటే లేదు లా ఉంటే ఫిట్నెస్ ఉండడు అని ఏమన్నా ఉంటుంది? అది తప్పు. ఒబేసిటీ అనేది బాడీ ఒబేస్ కొలెస్ట్రాల్ వల్ల ఉంటుంది అండ్ ఫ్లఫీనెస్, స్కిన్ ఫ్లఫీనెస్ వల్ల కూడా ఉంటుంది. నేనే ఉన్నాను, ఐ ఈట్ వెరీ లెస్, బట్ ఇదంతా కూడా వాటర్. ఐ డోంట్ నో మై అంటే సరిగ్గా నిద్ర లేకపోతే ఎక్కువసేపు పడుకోకపోతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా హ్యాపెన్స్. నౌ కమింగ్ టు మన సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ తీసుకుంటాం. శివశంకర్ మాస్టర్, గణేష్ ఆచార్య మాస్టర్. కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ బాడీ మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. మొత్తం వాళ్ళంతా స్ప్రింగిల్ లా తిరుగుతాయి. దెన్ అంటే వాళ్ళు ఫిట్ గా అదేం లేదు. అంటే బాడీ స్ట్రక్చర్ కి వాళ్ళ ఫిట్నెస్ కి సంబంధం లేదు. అంటే ఫిట్నెస్ అంటే ఖచ్చితంగా అథ్లెటిక్ బాడీయే ఉండాలి, ఈ రకంగానే ఉండాలి, అంటే ఎక్కువ పరుగులు ఇలా తీయాలి, ఈ క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. అంటే జస్ట్ చూసే ఈ బాహ్య సౌందర్యానికి సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇంటర్నల్ ఎవరి ఫిట్నెస్ వాళ్ళకు, అండ్ అవి చూసుకునే బాధ్యత బీసీసీఐ. మనకేంటి సంబంధం? వాళ్ళ కోచ్లు వాళ్ళ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఎవరిని క్యాప్టెన్ గా పెడుతున్నారో వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఒకవేళ కామెంట్ చేయాల్సి వస్తే, ఒకవేళ ఓటమి చెందిన లేకుంటే పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా, టీమ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా లేకపోతే దెన్ వి విల్ కామెంట్. ఇక్కడ సిచ్యువేషన్ కూడా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలు ఇప్పటిదాకా ఎక్కడ ఓటమైనటువంటి టీం ఇండియా విజయదుందుని కొనసాగిస్తుంది. అయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూడాలి? అండ్ క్రికెట్ లవర్స్ కూడా ఒక్కొక్కసారి టెండూల్కర్ సెంచరీలు తీస్తాడు, 99 అవుట్ సందర్భాలు, ఒక్కొక్కసారి డక్అవుట్ కూడా అవుతాడు. అలానే అది టెండూల్కర్ స్థాయి తగ్గట్టు కాదు, అతను ఇంకేదో కాదు ఇంకేదో కాదు, అంతే. క్రికెట్ లవర్స్ కూడా తిడతారు, బాగా తిడతారు, కానీ ఆ తింట్లో ప్రేమ ఇంకా బాగా ఉంటే బాగుంటు అనే ప్రేమతో తిడతారే తప్ప వీళ్ళు సర్వనాశనం అయిపోయిన అసలు ఎవరు తీసుకుంటే ఆ తిట్లు కాదు. వాళ్ళందరూ అంతే. ఇప్పుడు అదే ప్లేయర్ మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో 3 సెంచరీలు తీసాడు అనుకోండి, మొత్తం దేవుళ్ళ చూస్తారు, అగరబత్తులు పెట్టేస్తారు, రక్తం తిలకలు పెట్టేస్తారు, ఇలా ఉంటుంది క్రికెట్ లవర్స్. ఇప్పుడు సంబంధం లేకుండా షమా మహమ్మద్ అసలు ఈవిడెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పథకాలు ఇంకేమైనా ఉంటే జనాలకు రీచ్ అయ్యేలాగా చేస్తుంది, బాగా బాగుంది. అంతకుముందు కోసిగోడే ప్రచారంలో కూడా ఇలాగే అడ్డదిట్టమైన వాగుడు వాగితే ఒకసారి కేసు కూడా తెలంగాణ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ కూడా వచ్చారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్, డెంటిస్ట్, ఎన్ని చాలా చేసింది, 1-2 అని చెప్పలేము. షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. అయితే ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యలు కొంచెం లావు తగ్గితే బాగుంటుంది, కొంచెం హైట్ పెరిగితే బాగుంటుంది, ఇవన్నీ రాజకీయంగా దుమారం రేపుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అవసరం ఏమన్నారు, మీరు రాహుల్ గాంధీని ఎలా అడమన్నారు?
బీజేపీ అందిపుచ్చుకున్న అవకాశం. వెంటనే ఎక్కడి దాకా వెళ్ళాలా ఇంకా మన యువరాజ్ సింగ్ వాళ్ళ నాన్న ఇలాంటివన్నీ పాకిస్తాన్ లో మాట్లాడుతూ ఇప్పుడు షమా మహమ్మద్ అవును. కాబట్టే ఇలాంటి దేశద్రోహి నువ్వు పాకిస్తాన్ లో ఉండాల్సిందని ఇక్కడితో ఆగట్లా వెళ్తానే ఉన్నారు. అంటే రకరకాల టీమ్స్ ఇప్పుడు మతాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, అందరూ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మరి ఈ రేంజ్ లో నెగిటివిటీ వచ్చినప్పుడు మేడం మీరు ఏదో అన్నారంట కదా, ఎందుకు ఇలా అన్నారు అని అంటే లేదంటే ఏదో తెలిసి తెలియక వాగానే ఐఎమ్ సారీ, ఇట్స్ ఇనఫ్. సారీ చెప్తే అందరూ క్షమించేస్తారు. సార్ ఫోన్ లేదు తెలిసి తెలియక వాగేసిందంట. నాకు అట్లా అనిపించిందండి. సడన్ గా చూస్తే 17 బాల్కి 15 రన్లు తిరగడం నాకు అసలు నచ్చలేదు. నాకు చాలా ప్రాణం రోహిత్ అంటే నేను జీర్ణించుకోలేకపోయాను. నేను క్రికెట్ బాగా అభిమానిని. యాజ్ ఏ క్రికెట్ లవర్ గా నేను ఇలా చెప్పాను, మీరు మాత్రం అంటారా? సో ఓకే, తీసుకుంటారు. ప్రతి క్రికెట్ అభిమాని అసలు అప్పటిదాకా చూసి ఒక్కసారి అవుట్ అవ్వని షట్ అంటారు. టీవీలు బలగొట్టిన వాళ్ళు ఉంటారు. ఇండియా ఓడిపోతే ఇంకా బెట్టింగ్ లేసి ఓడిపోయే వాళ్ళ పరిస్థితి ఇంకా ఇది. బాటిల్ బలగొట్టడం, కుర్చీలు ఎత్తడం, అలాగే చేస్తారు. అదంతా వాళ్ళ నిరసన. తర్వాత నెక్స్ట్ గేమ్ మళ్ళీ బాగుంటే వాళ్ళు సెట్ అయిపోతారు. ఇప్పుడు నువ్వు ఇలా చేసేవాళ్ళు అడిగితే అది నా వ్యక్తిగత అభిప్రాయం, నీకు ఎందుకు నాకు అట్లా అనిపించింది నేను చెప్పాను. ఆటకి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. అంతేకాని సమ్ టైమ్స్ ఏదో తెలుసో తెలియక వాకినా ఐఎమ్ సారీ. మనం ఇంతకుముందు మాట్లాడిన టాపిక్ అయినా ఇప్పుడు మాట్లాడిన టాపిక్ అయినా ఒక సారీ చెప్తే అందరూ క్షమిస్తారు. నేనేమంటారు, మనిషి అంటేనే కదా తప్పు చేస్తాడు. కేవలం మనిషి మాత్రమే తప్పు చేస్తాడు. ఆ తప్పు సరిదిద్దుకోవాలి అంటే సరే నీకు తెలియదు, 100 మంది నిన్ను వేలెత్తి చూపిస్తున్నప్పుడు అయ్యో ఇంతమంది నీ తప్పు అనిపిస్తుంటే మేబీ తప్పేనేమో, నేను కరెక్ట్ అయింది నాకు తెలుసు అయినా వీళ్ళు తప్పు అనిపిస్తుంది అంటే కొన్ని వీళ్ళ కోసమైనా నా నెగిటివిటీ రాకుండా చేయొచ్చు. ఎందుకంటే నా వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, నా వల్ల ఇప్పుడు దేశద్రోహం అంటున్నాను, ముస్లిం కమిటీని నిందిస్తున్నాను, మళ్ళీ కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటారు, క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు, స్పోర్ట్స్ లవర్స్ ఉంటారు. పెద్ద ఎత్తున ఇదంతా కూడా ఒక స్పోర్టివ్నెస్, ఇండియా దేశ భద్రత ఇవన్నీ కూడా ముడిపడినటువంటి ఇష్యూస్. పోయిన వారమేగా గెలిచాను, అప్పుడు అందరు సంబరాలు చేస్తున్నారు. సరే ఇప్పుడు ఏదో అయ్యింది, వాట్ హ్యాపెన్ సంథింగ్ అని పెద్ద ఏమైనా కోల్పోయామో ఏమీ లేదు. ఆట ఇది, ఒకసారి నువ్వు గెలుస్తావు, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, అంతే. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలవాలి, అదే గేమ్. వీళ్ళు కూడా చూస్తారు, ఆ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. సరే క్షమా గారికి కూడా ఎమోషన్ ఉంది అనుకున్నాము, బట్ ఇలాంటి వ్యాఖ్యలు పెడతాం. సో ఇప్పుడు సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందా? ప్రధానంగా సారీ చెప్పాలి సిచ్యువేషన్ రావడం ఏంటంటే, ఇప్పుడు అంతమంది నెగిటివ్ గా ఉన్నారన్నప్పుడు నువ్వు ఇప్పుడు బాధ్యతాయుతమైన ఒక పోస్ట్ లో ఉన్నావు, నిన్ను దేశవ్యాప్తంగా అందరూ చిప్పో అంటున్నారు. ఇది ఎక్కడెక్కడికో వెళ్తుంది. యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, పోనీ ఏమీ తెలియదు, ఒక సన్నాసి అంటే అని అనుకోవచ్చు. నీకు అన్నీ తెలుసు, వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ని, మంచి గ్రాడ్యుయేట్ని, పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆన్లైన్ లో వ్యవహారాలన్నీ చూసుకుంటుంది, మాట్లాడే విధానం కానీ. అంటే మనం ఆన్లైన్ లో నిన్న ఎందుకు పెట్టుకున్నారు, నువ్వు మాట్లాడితే మా పార్టీకి కొంచెం ఏదో రకంగా కొంచెం మైలేజ్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. అలాంటి నువ్వే ఏదో మాట్లాడితే నీ వల్ల పార్టీకి డ్యామేజ్ అయింది, నీ కమ్యూనిటీకి డ్యామేజ్ జరిగింది. ఈ రెండు సరిదిద్దుకోవడానికి కూడా నీ దగ్గర ఆప్షన్ ఉంది, లేక కాదు, కానీ ఆప్షన్ ఉపయోగించుకోవాలి కదా. అదే మన దగ్గర ఉన్న ప్రాబ్లం. ఆ అహం ఎందుకు అని ఎంతకాలం నేను కాదు, నేను తప్పే చేయలేదు. సరే నువ్వు తప్పు చేయలేదు, నువ్వు కరెక్టే, యు ఆర్ రైట్, ఐ యాక్సెప్ట్ యు ఆర్ రైట్. బట్ ఒక వర్గం నిన్ను కోరుకుంటుంది, ప్లీజ్ అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి, మీరు ఇలా అన్నం కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా క్రికెట్ లవర్సే, వాళ్ళకి లేని ఫీలింగ్స్ అని నీకు. సరే రోహిత్ శర్మ ఇంకా బాగా ఆడుంటే బాగుంటేది అని చెప్పి బాడీ షేపింగ్, నువ్వు పొట్ట తగ్గితే బాగుండు, మెడకి కొంచెం పొడవు అయితే బాగుండు, నీ ముక్కు సర్జరీ అయితే బాగుండు, అవన్నీ అవసరం లేదు కదా. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా క్షమా మహమ్మద్ ఎవరైతే రోహిత్ శర్మ మీద బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారో ఖచ్చితంగా సారీ చెప్పి ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. లేదంటే ఖచ్చితంగా పార్టీని తీవ్ర స్థాయిలో ఇవాళ నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఆమె చేతిలోనే ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలని. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.